ముందు 2 లక్షల రైతు రుణమాఫీ అయిపోయింది. 2 లక్షల రూపాయలకు సంబంధించిన రైతు రుణమాఫీ అయిపోయింది. దాంట్లో 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు కొందరు కాలేవని ఒకటి చర్చ జరుగుతుంది. దాని మీద మళ్ళీ నేను మాట్లాడతా సందర్భం వచ్చినప్పుడు. ఓకే. వరి పంటకు 500 బోనస్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ ఇస్తున్నాం. కిషన్ రెడ్డి గారు గమనించాలి, 500 రూపాయలు వరికి బోనస్ ఆల్రెడీ ఇస్తున్నాము. వ్యవసాయ కూలీలకు వ్యవసాయ కూలీలకు వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు, అది కూడా ప్రాసెస్లో ఉంది. కౌలు రైతులకు ఎకరానికి అంటే అది మొత్తం కూడా గుర్తించే, అంటే అధికారులు ఎంతమంది ఉన్నారు ఏంది దానికి సంబంధించి ఒక ప్రక్రియ నడుస్తుంది. గృహజ్యోతి ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచితంగా మొదలైంది. ఇందిరమ్మ ఇల్లు లేని వారికి ముందు, దాని తర్వాత 5 లక్షల ప్రతి పేదవాడు 100 గజాలు ఇల్లుంటే 500 ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి నియోజకవర్గానికి 3,500 చొప్పున ప్రతి తెలంగాణ అన్ని ప్రాంతాల్లో పట్టణాలకు గ్రామాలకు నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ ఇచ్చారు. సెకండ్ ఫేజ్ కూడా రాబోతుంది. ఈ ఇళ్ల స్థలాలు లేని పేదలకు భూమి ఎక్కడైనా అవైలబుల్ ఉంటే రైతులు ముందుకు వస్తే కొనుగోలు చేసి ఇవ్వాలని ప్రయత్నాలు సాగుతున్నట్టుగా నాకున్న సమాచారం. మరి అట్లాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు ఏ హాస్పిటల్లో పోయినా అది అమలవుతున్నది. ఆరోగ్యశ్రీ ఈ 4,000 పెన్షన్ ఇచ్చేది ఉంది. దాన్ని కూడా డబ్బులు సమకూర్చుకునే కార్యక్రమం మీద కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. మేము ఇచ్చినవి చెప్పినాము, ఇయ్యాలనుకునే ప్రక్రియ డబ్బులు సమకూరుస్తున్నామని చెప్పినాం. ఇది మాది ఇంత స్పష్టంగా మేము చెప్పినాం. మేము ఇన్ని చెప్పినాము. మేము చెప్పిన దాంట్లో 70% రీచ్ అయినాము. ఇంకా 30% అమలు చేసే కార్యక్రమం మీద కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ మినిస్టర్లు ఉన్నారు. సన్న బియ్యం ఇస్తున్నాము, రేషన్ కార్డులు ఇచ్చినాము, సన్న బియ్యం ఇస్తున్నాము, రేషన్ కార్డులు కూడా ఇస్తున్నాము. ఈ మాట కూడా చెప్పడం జరిగింది, ఇది కూడా ఇస్తున్నాము. మరి మీరు చెప్పిన మీరు రెండే కదా, నల్లధనాన్ని తెచ్చి పేదవాడికి 15 లక్షలు, సంవత్సరాలు 2 కోట్లు చొప్పున ఉద్యోగాలన్నీ 22 కోట్ల ఉద్యోగాలు 11 ఏళ్ళకు. మేము చెప్పిన దాంట్లో 75% మేము రీచ్ అయినాము, ఇచ్చినాం. 70% ఇచ్చినాము, ఇంకా 30% ఇవ్వాలి. మేము ఆ పని మీద ఉన్నాము.
కిషన్ రెడ్డి గారు మరి మీరు చెప్పిన రెండు ఇప్పటిదాకా మీరు ఆ రెండుకే ఏమి దానికి ఒక కార్యాచరణ లేదు, ప్రకటననే వచ్చింది కానీ ఇప్పటిదాకా దాన్ని అమలే లేదు కదా, 11 ఏం లేదు కదా. కిషన్ రెడ్డి గారు దీని మీద ఎలాంటి కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి కానీ ఎట్లా డిబేట్కి రెడీయా? కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి అయితే మీరు సెంట్రల్ మినిస్టర్గా కిషన్ రెడ్డి గారు మీరు చెయ్యని 2 హామీలు తెలంగాణలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో మేము చేసిన అమలు చేస్తున్న పథకాల మీద కిషన్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి చర్చకు సిద్ధమా? మీరు 6 గ్యారంటీలలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో 6 గ్యారంటీలో 13 హామీలు మేము 13 హామీల్లో 10 అమలు చేసినాం, అమలు చేసినాం ఆల్రెడీ. మీరు బీజేపీ 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని అన్నారు, తగ్గించిర్రా? దీని మీద కూడా కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్గా కాంగ్రెస్ గవర్నమెంట్ మాతో మీరు చర్చకు సిద్ధమా, డిబేట్కి సిద్ధమా? ఇది స్పష్టత. అందుకే ఇది ఈరోజు కిషన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారికి రాసిన లెటర్ మీద కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్టీ పక్షాన ముందుగా మీకు నైతికంగా హక్కు లేదు, సోనియా గాంధీ గారికి లెటర్ రాయడానికి మీకు హక్కు లేదు. అయినా మీరు రాసిరు కాబట్టి మీకు తెలంగాణ ప్రజల మీద ప్రేమ మీకు ఇంకా ఉన్నదని అనుకుంటున్నా, మాకైతే ఉన్నదని అనిపిస్తలేదు. మీరు ప్రధానమంత్రి గారికి తెలంగాణ ప్రజల పక్షాన మీరు నల్లధనాన్ని తెచ్చి 15 లక్షలు తెలంగాణ పేద ప్రజలకు వేయండి, తెలంగాణలో రావాల్సిన 2 కోట్ల సంవత్సరాలు మీరు సోనియా గాంధీ గారి గురించి అప్పుడు మీరు మాట్లాడితే మీకు విలువ ఉంటుంది, లేకపోతే మళ్ళీ ఒకసారి మీరు మాట్లాడొద్దని మీకు కొంత సలహా ఇస్తున్నా కిషన్ రెడ్డి గారికి.